11 మందికేనండి ఎన్ఎస్జీ ఉన్నది, 11 మందికే. ప్రధానమంత్రి మోడీ తర్వాత హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన రైల్వే ట్రాక్ మీద ఉంటే రైలు నేరుగా వచ్చేస్తుందా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? గవర్నమెంట్ కు చెడ్డ పేరు రావడానికి. ఆ వైసీపీ నాయకులు కనుసన్నలు ఇప్పటికీ పనిచేస్తున్న అధికారులు ఎవరు? వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? చాలా ఆరోపణలు వచ్చాయండి, మీకు తెలీదు. చాలా ఆరోపణలు వచ్చాయి. కృష్ణా జిల్లాలోని కొంతమంది యంత్రాంగం మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి మేనేజ్మెంట్ మీద, అధికారుల మీద ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పటికీ కొంత జగన్మోహన్ రెడ్డికి అంటే అనుకూలంగా పనిచేసే వాళ్ళు, వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అనేది. ఇప్పుడు కూడా ఇందాక నేను డిబేట్కి వచ్చే ముందు కూడా నేను చూశాను. ఒక ఎస్ఐ చంద్రబాబు నాయుడు గారు ఈస్ట్ గోదావరిలో వెళ్ళేటప్పుడు, వనపర్తికి వెళ్ళేటప్పుడు ఒక ఎస్ఐ అడ్డుకొని వాహనాలు అడ్డు పెడితే ఆ వ్యక్తి ఈరోజు ఏడో పోస్టింగ్ వచ్చిందని చెప్పి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనుకుంటాను, మంత్రికి కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన కారులో బయలుదేరి అసలు ఈ వ్యక్తికి పోస్ట్ ఎవరు ఇచ్చారు అనడానికి వెళ్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరు కుట్ర పన్నుతున్నాయి రాష్ట్రం మీద? కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎవరెవరు భాగస్తులే ఉన్నారు? ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. ఎనర్జీ ప్రొటెక్టివ్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అంటే కాదు సార్, ఇప్పుడు కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు కావాలన్నీ కొన్ని కుట్రలు చేస్తున్నారు అనే అనుమానమా? ఈ చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే తద్వారా ఏమైనా వైసీపీకి లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది, ఏదో కాన్స్పిరసీ జరుగుతుందనే అనుమానం ఉందా? 100%. మీరు అనగలరా? నిన్న ముఖ్యమంత్రి గారు ఓ మాట అన్నారు, 80,000 మందికి వస్తువులు ఇంటికి చేరాల్సి ఉంటే 15,000 మందికి చేరాయి. 15,000 మందికే చేరాయి. ఆయన అదే బాధపడ్డా, 20% కూడా లేదు. టార్గెట్ ఎంత ఉంది, అచీవ్మెంట్ ఎంత వచ్చింది? అంటే ఎవరు సహాయ నిరాకరణ చేస్తున్నారు? ఎందుకోసం ఇదంతా కూడా? ఎవరి కోసం? విద్యాసాగర్ గారు, మొన్న చంద్రబాబు గారు వెళ్లే ఫ్లైట్ కూడా క్రాష్ అయింది. దానికి కూడా ఏదో కొందరు అవి ఏదో చెప్తున్నారు కారణాలు, కొంచెం దానికి కూడా చెప్పబోతున్నానండి. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఆ హెలికాప్టర్ రావాల్సి ఉంది, ఇంకో హెలికాప్టర్ ఏదైతే ఉందో, స్టాండ్ బై హెలికాప్టర్ ఏదైతే ఉందో, ఫోర్స్ఫుల్లీ దాన్ని తీసుకొని వచ్చారు. టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఇంకా అది కుప్పగోలింది. ఏదో జరుగుతోంది వెనకాల కుట్ర. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు కూడా ఒకటేమో అక్కడ మొన్న హెలికాప్టర్ చూసాం, మొన్నేమో మేము ట్రైన్ చూసాం. ఏదో జరుగుతోంది. బ్యారేజీకి పడవల్ని వదిలారు. బ్యారేజీకి పడవలు వదలటం అన్నది పబ్లిక్ ని, గవర్నమెంట్ కు చెడ్డ పేరు తీసుకురావడానికి. అట్లా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగాని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి సహాయ నిరాకరణ చేయడం ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఉన్న ఇంత దౌర్భాగ్యమైన రాజకీయమా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో తెలంగాణ తప్పించుకొని వాడు ఈరోజు ఏదో వాళ్ళు ఒక స్టాండర్డ్ లో మెయింటైన్ అవుతున్నారు. ఈ విడుదల ఎప్పుడు ఈ రాష్ట్రానికి దరిద్రం, శనితోటి ఎప్పుడు దరిద్రం ఆంధ్రప్రదేశ్ కు? ప్రతిపక్షం ఉండద్దు నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండొద్దు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. ఇలాంటి పొలిటికల్ పార్టీలు ప్రజలు ఓట్లు వేయటం అంటే దౌర్భాగ్యం. అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ప్రజలు. నేనేమంటా, ఓట్లు కూడా మాకు 40% వచ్చింది, మాకు 40% వచ్చింది అంటున్నారు కదా. ఒకసారి ఆలోచించండి. ఎదుటోళ్ళు ఇప్పుడు బాబాయ్ హత్య చేసింది వాళ్ళని చెప్పేసి సిబిఐ చెప్తోంది, మళ్ళీ ఎదుటోళ్ళ మీద రుద్దుతున్నారు. ఇప్పుడు ఆ రోజున ప్రభుత్వం మారుతుందని అనుకోని వారు కానీ, లేదంటే భయంతో ఓట్లేసిన వారు కానీ, వాలంటీర్ల ప్రభావంతో ఓట్లేసిన వారు కూడా ఉండొచ్చు. మరి ఒకటండి, భయంతో ఓటు ఎవరు వేయరు సార్. మీరు ఎవరు చెప్తే నమ్మకండి. అవకాశం వచ్చినప్పుడు భయం వెళ్ళిపోతుంది. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టారు, కింది స్థాయిలో వారి నేతలు ఏమన్నా భయపెట్టారేమో ఆ రోజున. మీరు ఓటు అదంతా అది నెగ్లిజిబుల్. బట్ నేనే ఓటేసిన వాళ్ళని అవమానం పరచడం నా ఉద్దేశం కాదు. కానీ ఆలోచించాలని చెప్తున్నా నేను. ఆలోచించాల ప్రజలు. ఇలాంటి కుట్రలు బన్ని ప్రజాస్వామిక వాదుల్ని, ప్రజాస్వామ్యాన్ని, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని, స్టేట్ గ్రోత్, పబ్లిక్ గ్రోత్, జీడిపి గ్రోత్, ప్రజల ఎంపవర్మెంట్,
శాంతి భద్రతలు, సుఖశాంతులు, పచ్చదనము, నీళ్లు, వ్యవసాయము ఇవన్నీ లేకుండా 24 గంటలు గవర్నమెంట్ మీద డిపెండెన్సీని పెంచేదానికి చేసే కార్యక్రమాల్లో ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఏంటి, మేము ఇండస్ట్రీలు పెడతాం, మేము అగ్రికల్చర్ నీళ్ళు ఇస్తాం, ప్రాజెక్టులు కడతాం, ఉద్యోగాలు కల్పన చేస్తాం, మౌలిక వసతులు కల్పన చేస్తాం, రోడ్లు బాగుంటాయి, చెట్లు బాగుంటాయి, ఊరు బాగుంటుంది, వాడు బాగుంటుంది మేమంటాం. దీనికి రివర్స్ అన్నమాట. ఇవన్నీ చేస్తే ప్రజలు ఇండిపెండెంట్ అవుతారు. ప్రజలు ఇండిపెండెంట్ కాకూడదు, డిపెండెంట్ కావాలా. ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్ డిసిషన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఎట్లాగో ఇండిపెండెంట్ డిసిషన్స్ ఉంటాయని మనం రాము. కాబట్టి ఆల్వేస్ పబ్లిక్ షుడ్ బి ఇన్ డిపెండెంట్. మన మీద ఆధారపడితే మనమే దిక్కు అని చెప్పి మనకు ఓట్లు వేస్తారు. మనం వేరే వాళ్ళకి ఏమీ చేయకూడదు. ఒక సైకో మెంటాలిటీ అండి, సైకో మెంటాలిటీ. ఉన్నటువంటి కళ్ళు కొట్టి ఓకే. ప్రభుత్వం రాగానే కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్ లో కానివ్వండి, అలొకేషన్స్ కానివ్వండి, ఇవన్నీ వైసీపీ నాయకులుగా వాళ్లే కాదు, జగన్ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అవును, అందుకనే తిరస్కరించారు. సరే, ఫైనల్ గా ఓకే, థ్యాంక్ యూ